హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. ఈరోజు మా బాబుకి 4th మంత్ బేబీ ఫోటోషూట్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. మీకు గనక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో చూద్దామా అండి ఈరోజు ఎలా చేయాలి ఏంటి అని. దానికంటే ముందు అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో ఇక వీడియోలోకి వెళ్తే చూడండి, ముందుగా నేను ఒక చేపను తీసుకున్నాను. ఆ చేపను పచ్చిన తర్వాత దాని మీదంగా ఒకటి బ్లూ కలర్ ఉన్నటువంటి శారీని తీసుకొని శారీని కూడా మడత పెట్టి మంచిగా వేసుకున్నాను అన్నమాట. దాని తర్వాత చూడండి, ఒకటి మనది దోశల పెనం ఉంటుంది కదండి, అది దోశల పెనం తీసుకొని వచ్చి దానికి ఈ విధంగా అన్ని రకాల పప్పులు, పసుపు, ఉప్పు ఉంటుంది కదండి, మన కిచెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకొని దాని చుట్టూ కూడా చిన్న చిన్న మూతల్లో పోసుకున్న చిన్న చిన్న గ్లాసుల మూతలు ఉంటాయి కదండి, వాటిలలో తీసుకొని ఆ పెనం చుట్టూ కూడా మంచిగా డెకరేషన్ లాగా పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, మీకు నచ్చితే చూడండి, ఒకసారి ట్రై చేయండి. సో దాని తర్వాత కొన్ని బియ్యం తీసుకున్నానండి. ఆ దోశ పెనంలో కొన్ని బియ్యం వేసి మెల్లగా ఆ విధంగా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. చూడండి, దాని తర్వాత ఒక చిన్న చిన్న జార్లు తీసుకున్నానండి, గ్లాసు జార్లు తీసుకొని అందులో కొద్దిగా ఎర్రపప్పు, కందిపప్పు, మినపప్పు ఈ విధంగా ఒక చిన్న డిజైన్ లాగా అందులో పోసి ఈ విధంగా పెట్టడం జరిగింది అన్నమాట. చూడండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని టమాటాలను తీసుకున్నానండి. టమాటాలతో పాటు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను. కొన్ని పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఒక కీర దోసకాయను అందులో ఉంచాను. కానీ తర్వాత ఎందుకో నాకు మంచిగా అనిపించలేదండి, అది తీసేసి మళ్ళీ ట్రేలో పెట్టాను అనమాట. అవే కూరగాయలు మీకు చూపిస్తాను. ఇక్కడ మధ్యలో రైస్ మధ్యలో 4 అనేది వస్తుందండి. నేను దాన్ని 4 అని ఒక పేపర్ మీద రాసుకొని కలర్ వేసి కట్ చేసుకున్నాను అనమాట. అది లాస్ట్లో పెడతాను, చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇంకో ఆ బుట్టను తీసేసి మళ్ళీ ట్రేలో టమాటా, పచ్చిమిర్చి, కీరను పెట్టుకున్నాను అనమాట. ఎందుకో కొంచెం మంచిగా అనిపించలేదండి, సో అందుకని చెప్పేసి అలా చేశాను. ఆ బాబుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టామండి. 4 కూడా నేను అక్కడ పెట్టాను, చూడండి, మీకు అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. 4 కట్ చేసుకొని తీసుకొచ్చి అది మన దోశ పెనంలో పెట్టానన్నమాట. సో బాబుని ఇప్పుడు అక్కడ పడుకోబెట్టాను. వాడికి మనం రోటీ చేస్తాం కదా, కోలను కూడా ఇచ్చానమాట. కానీ వాడు పట్టుకోవట్లేదు, వదిలేస్తున్నాడు. 2-3 టైమ్స్ ఇచ్చాను, వదిలేసాడనమాట. అదిగో చూడండి, కానీ మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఆడుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇదిగో ఈ విధంగా మొత్తము కూడా ట్రై చేశానన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ తర్వాత దాని వెయిట్ మొయ్యలేకపోతున్నాడేమో అనుకొని ఒకటి చిన్నది చాయ్ జల్లి ఉంటుంది కదండి, అది చేతికి ఇచ్చానన్నమాట బాబుకి. ఇవి మంచిగా ఆడుకుంటున్నాడు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ట్రే తీసుకొచ్చి మళ్ళీ ఇటు సైడ్ పెట్టానండి, ఎందుకు అటు ఉంటే మంచిగా అనిపించలేదు. సో ఆ విధంగా తీసుకొచ్చి అటు సైడ్ పెట్టాను. ఇదిగో మంచిగా వాడు ఆడుకుంటున్నాడు, చూడండి. ఈ విధంగా అంతా కూడా డెకరేషన్ చేసి పెట్టాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు గనక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు చాలా వరకు యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.